అందరికీ హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు. ఈ కోడిగుడ్డు పులుసు ఆల్మోస్ట్ అందరికీ వచ్చేసింది. కానీ జాబ్ చేసే వాళ్ళకి, బ్యాచిలర్స్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ కర్రీ చూపిస్తున్నామండి. సో ఎగ్ పులుసే కదా అని స్కిప్ చేయకండి. ఎక్స్ట్రా టిప్స్తో చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎగ్స్ని బాయిల్ చేసి చూపిస్తున్న విధంగా ఎగ్స్ని ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని ఎగ్స్ని వేయించుకోవాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. కొంతమంది డైరెక్ట్గా పులుసులో వేసేస్తారండి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి పులుసులో వేసుకుంటే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గేలోపు ఒక చిన్న అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు రోట్లో దంచుకోవాలి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. వేసుకోకపోయినా రుచిగానే ఉంటుంది. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని ఒకసారి తిప్పుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఒక పెద్ద సైజ్ టొమాటోని కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా తిప్పుకోవాలి. తరువాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం రుచికి సరిపడా వేసుకోండి. మేము కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటాం. నెక్స్ట్ ఫ్రై చేసిన గుడ్లను వేసుకోండి. వేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్, కారం ఎగ్స్కి పట్టేలా కొంచెం మగ్గనించుకోవాలి. ఒకసారి మగ్గించుకున్న తర్వాత ఈలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టుకొని దాని నుంచి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్ళని కుక్ చేసుకున్న ఎగ్స్లో వేసుకోవాలి. ఎంత పులుసు కావాలో అంత వాటర్ పోసుకోండి. మేమైతే 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాము, సరిపోతుంది. మీరు కావాలంటే కొంచెం ఎక్స్ట్రానే పోసుకోవచ్చు. మూత పెట్టుకొని పులుసుని బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి తీసుకొని సాల్ట్ ఏమన్నా తక్కువ అయితే రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకోవాలి.
లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పుని మిక్సీ పట్టి పౌడర్ చేసుకొని వాటర్లో కలుపుకొని పులుసులో వేయాలి. దీనివల్ల పులుసు నీళ్ళగా ఉన్న చిక్కగా ఉంటుంది. ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది అండ్ రుచి కూడా చాలా బాగుంటుంది. చివరగా ఫ్రెష్గా వాష్ చేసుకున్న కొత్తిమీరను కర్రీలో వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోయే ఎగ్ పులుసు కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.